ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. రోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం 125వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలాగుంటారు? ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే తమ దేవుని యందు నమ్మిక ఉంచుతారో, యెహోవా యందు నమ్మిక కలిగి ఉంటారో, వారు ఎలా ఉంటారంటే, వారు దేనికి భయపడరు, దేని గురించి చింతపడరు, దేనికి దిగులు పడరు. ఎట్లా ఉంటారంటే, నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారంట. ఒక పర్వతాన్ని లేదా ఒక కొండను మనం చూసామనుకోండి, అది ఈరోజు చూస్తే అక్కడే ఉంటుంది, రేపు చూస్తే అక్కడే ఉంటుంది, ఒక వారం తర్వాత వెళ్ళి చూసినా అక్కడే ఉంటుంది, ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి చూసినా పర్వతం ఏమైనా అటు ఇటు జరగదు కదా, అక్కడే ఉంటుంది. ఎక్కడున్న పర్వతం అక్కడే ఉంటుంది. ఎందుకని? అది దేనికి చెలించదు. వర్షాలు పడినా, వానలు వచ్చినా, గాలి దుమారాలు వచ్చినా, పెనుగాలులు వీచినా కూడా అది అటు ఇటు జరిగిపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే దాని వేళ్ళు, పునాదులు దాని భూమిలో పాతుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆ పర్వతం లేదా కొండ కదలకుండా అది అలాగే నిలిచిపోద్ది. దాన్ని దేవుడు దేనితో పోలుస్తాడంటే, తన యందు భయభక్తులు గల వారితో ప్రభు కొండతో పోలుస్తున్నాడు ఇక్కడ. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంటే, కదలక నిత్యము నిలుచుండు సియోను కొండ వలె ఉంటారు. ఎంత బలంగా ఉంటారంటే వారు, ఒక పర్వతము, ఒక కొండ ఎట్లా తన వేళ్ళుని పోయి కదలకుండా స్థిరంగా ఉంటుందో, ప్రభు యందు నమ్మిక ఉంచిన వారు అంత స్థిరులుగా ఉంటారు. వారు స్థిరులను కదలని వారై ఉండి విశ్వాసమందు వేరుపారిన వారిగా ఉంటారని దీన్ని బట్టి ఈ వాక్యం మనం తెలుసుకుంటున్నాం. అలాంటి వారి పక్షులు ఎందుకు వాళ్ళు ధైర్యంగా ఉంటారంటే, వాళ్ళు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వారు యెహోవాను తమకు దేవుడుగా చేసుకున్నారు, ఆయన యందు నమ్మిక ఉంచారు, విశ్వాసం ఉంచారు. మేము నమ్ముతున్నాం, మా దేవుడు విడవక నిత్యం మమ్మల్ని కాపాడే దేవుడని విశ్వసించారు. మరి నమ్మిక ప్రభు పైన పెట్టుకున్నారు కాబట్టి వారు దేనికి దిగులు పడకుండా, మా ప్రభువు మాతో ఉన్నంత వరకు ఏ అపాయం మాకు రాదని వారు ధైర్యంగా ప్రభువునందు ఆనుకొని జీవిస్తూ ఉంటారనమాట. అలాంటి వారి విషయంలో దేవుడు కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. 2వ వచనం చదివితే, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎవరైతే అంత స్థిరులుగా ప్రభువులో వేరుపారిన వారుగా ఉంటారో, వారి చుట్టూ నిత్యము ఆయన వారి చుట్టూ ఉంటాడంట. వారి చుట్టూ కావలి కాస్తూ ఉంటాడంట, తిరుగుతూ ఉంటాడంట. ఎవరైతే నమ్మిక ఉంటారో వారి విషయంలో దేవుడు అంత శ్రద్ధ తీసుకొని నిత్యం కునుకడు ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు అని చెప్పినట్లుగా, మరి ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు అని చెప్పినట్లుగా ఆయన కునుకక నిద్రపోక నిత్యము తన నమ్మిన బిడ్డల చుట్టూ ఆయన అలాగూ కాపలా కాస్తూ ఉంటాడు. వారికి ఎలాంటి కీడు అపాయం శోధన రాకుండా తన కవిట్లో వారిని కాచి భద్రపరుస్తూ ఉంటాడు. ఒక్కోసారి మన జీవితంలో ఎన్నో అపాయాల నుంచి మనం తప్పించబడుతూ ఉంటాము, మనకు తెలియదు. కానీ మరి రెప్పపాట్లో తప్పిపోయిందండి అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. ఒక్కోసారి ఎవరు తప్పించారో రెప్పపాట్లో ఆ అపాయం నుంచి? దేవుడే మన పక్షి కూడా తప్పించి. అందుకే కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి దేవుడు వారికి తన దూతను తోడుగా ఉంచి, దూతలను కాపలాగా పెట్టి మరి ఆ విధంగా వారిని కాపాడుతాడు, సంరక్షిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులు ఆయన భయభక్తులు ఉంచుడి, ఆయన భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు అంటున్నాడు. ఎవరైతే ఆయన భయభక్తులు ఉంచుతారో వారి ఎలాంటి కొదువు అనేది వారి జీవితంలో రాదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఈ లోకంలో దేనిని నమ్మొద్దు, దేనిని ఆధారంగా చేసుకోవద్దు, కానీ నీ యొక్క మనస్సును ప్రభువులో స్థిరపరచుకొని యెహోవా యందు నమ్మిక ఉంచడం నేర్చుకో. నువ్వు కదలకుండా స్థిరంగా నిలవబడితే ప్రభువు నీతో కూడా నీ పట్ల కార్యాలు చేస్తాడు. కీర్తన గ్రంథం 118వ వచనం చదువుకుందాం. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. చూసారు, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజుల్ని అధికారులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఇక్కడ కూడా కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అవునండి, కొన్నిసార్లు మనం అనుకున్న మనుషులు మనకు అనుకున్న సమయంలో
మనకు వారు సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ మన దేవుడు అలాగ చేసే దేవుడు కాదు. ఆయన బిడ్డలను ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఒక్కోసారి అధికారులు మాటిచ్చి నెరవేర్చకపోవచ్చు, మనకు మన స్నేహితులు మనల్ని మోసం చేయొచ్చు, లేకపోతే మనకి బాగా అనుకున్న వారు మనకు సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు చేయకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగ మనం విడిచిపెట్టి దేవుడు, ఎందుకంటే 62 చదువుకుంటే ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడినని చెప్పని కీర్తనాకారుడు చెప్తున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుని అంటున్నాడు. ప్రభువును తనకు ఆధారంగా చేసుకొని ఆయన ఎత్తైన కోట నా ఆశ్రయదుర్గం అని చెప్పి ఆయన నిశ్చింతగా నా ప్రాణం నా మౌనంగా ఉంది దేవుని నమ్ముకొని అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా మనం కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచి స్థిరులను కదలని వారమై ఉండి మరి ఏమాత్రం కూడా మరి విడుదలెక్కుకోకుండా ప్రభు యందు మనం ప్రభు పైన మన విశ్వాసం నిలిపినట్లయితే నువ్వు కూడా ఇది నా కొండవలే స్థిరంగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాలం వాక్యం పెట్టిన ప్రియులారా, మీ జీవితాల్లో ఏ సమస్యలు ఏ కుదులున్నా దేని వైపు చూడొద్దు, సమస్య వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, లేదా మనుషులపైన అనుకోవద్దు. కానీ సమస్యను పరిష్కరించడానికి శక్తి కలిగిన దేవుని వైపు చూడండి. మరి ఎవరైతే మరి ఏ సమస్యలో ఉన్న ఆ సమస్యతో మీరు మాట్లాడండి, నా ప్రభువు నాతో ఉన్నాడని చెప్పని ప్రార్థన చేయండి. సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూడండి, పరిసరాల వైపు చూడొద్దు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, పరిసరాలను మార్చగలిగిన దేవుడు, మానవ హృదయాలను మార్చగలిగిన దేవుడు నీ పక్షంగా ఉండగా నువ్వు స్థిరుడువు కదలవాడిగా ఉంటే నువ్వు నిత్యం కదలని సీయోను కొండవలే స్థిరంగా ఉంటావు. కాబట్టి ఆ విధంగా విశ్వాసం స్థిరులమై ప్రభు వైపు చూస్తూ మన వ్యాజ్యాన్ని ప్రభుకు అప్పగించి సమస్త నుంచి శక్తి కలిగిన దేవునికి మనం అప్పగించుకుందాం. ప్రభు కృప ఆ విధంగా మనల్ని నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, నీ పరిశుద్ధ పాదముల కొందనాలు. ఉదయకాలం వాక్యం మా పిల్లలందరినీ దీవించండి. వారికి కూడా నాయన స్త్రీలను కదలని వారై ప్రభా, వారు నిత్యము కదలకున్నట్లు ఉన్నటువంటి సీయోను కొండవలే వారు నీలో ప్రభా విశ్వాసంలో స్త్రీలను కదలని వారి ఉండటానికి సహాయం చేయండి. ప్రభా, కృంగిని వారిని లేవనెత్తండి, గుడి చెదిని వారిని బాగు చేయండి, ఆపదను వారిని తప్పించండి, దుఃఖంలో ఓదార్చండి, సమస్యలను విడిపించండి, ప్రతి వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి, స్త్రీలుగా స్థిరపరిచి కృపలో భద్రపరచండి. వారి కొన్ని కుదురు కొరతలన్నీ కృపా మహదేశ్వర తీర్చి దినం ప్రభా నీ బిడలు వెళుతున్న మార్గాల్లో ప్రయాణంలో క్షేమం కలుగు చేయండి, చేస్తున్న పనిపాట్ల ఆశీర్వాదం దీవెన దయచేయండి, వారి అవసరం అక్కలని మీ నామలో తీర్చమని దిన దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.